బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో మన ఇల్లు మన గౌరవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెప్మాబేడి రవీంద్ర పాల్గొని లబ్దిదారులతో మాట్లాడారు. లబ్దిదారులు తమ సమస్యలను పీడీ దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు పొదుపు సంఘాలలో ఉన్న లబ్దిదారులకు మెప్మా తరపున రుణాలు మంజూరు చేయిస్తామని తెలిపారు. పొదుపు గ్రూపులలో లేని లబ్దిదారులకు డాక్యుమెంట్ తనఖా పెట్టి బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించడం జరుగుతుందన్నారు. ఎవరైతే ఇళ్ల నిర్మాణాలను చేసుకునేందుకు ఆసక్తి చూపుతారో వారి వివరాలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. దీనిపై బ్యాంకులతో సమావేశం నిర్వహించి వారికి రుణాలు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. లబ్దిదారులకు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. లబ్దిదారులు నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నరసింహారావు, ఎంపీపీ శ్రీనివాసులు, టీడీపీ నాయకులు మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రేబాల ఇక్కడ గ్రామ సభలో ఏర్పాటు చేసినందుకు ఇచ్చేసినటువంటి మన గౌరవ ఎంపీపీ గారికి, ఎండిఓ గారికి, సర్పంచ్ గారికి, అదేవిధంగా హౌసింగ్ ఏఈ గారు మరియు లబ్ధిదారులందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. వీళ్ళకి త్వరితగతిన ఇంతవరకు ఉన్నటువంటి చాలా ఇళ్ళు మధ్యలో ఆగిపోయాయి. వాటన్నిటిని కూడా మనం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈరోజు వీళ్ళందరికీ కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి లబ్ధిదారుని కూడా మనం పేరు పేరున వారి యొక్క సమస్యలు తెలుసుకొని వారికి ఏ రకంగా మనం అధికార యంత్రాంగం నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ మనం ఏ రకమైనటువంటి వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చి వాళ్ళ ఇల్లు త్వరగా కట్టుకునేలాగా చేయడానికి ఈ కార్యక్రమం ఈరోజు మండలం మొత్తం గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో వీళ్ళకి 3 రకాల ఫైనాన్స్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం కోసం వాళ్ళ ఓన్గా కట్టుకోగలుగుతారా, లేదంటే ఒకవేళ గ్రూపుల్లో ఉండి మెప్మా అండ్ డిఆర్డిఏ తరఫున వాళ్ళకి మనం ఏమైనా డబ్బులు ఇవ్వగలిగే అవసరం ఉంటే కనుక వాళ్ళకి ఫైనాన్స్ అసిస్టెన్స్ చేయటము, ఇంకా ఎక్కువ 2 లక్షలు 3 లక్షలు కావాలన్నా కూడా మన యొక్క వాళ్ళ డాక్యుమెంట్లు పెట్టుకొని బ్యాంకుల్లో పెట్టుకోవడం ద్వారా బ్యాంక్ నుంచి కూడా వాళ్ళకి అసిస్టెన్స్ ఇప్పించేలా కూడా మోటివేట్ చేయడం జరుగుతుంది. సో అది రేపు ఎల్లుండిలో ఈరోజు వీళ్ళ యొక్క వివరాలన్నీ తీసుకొని ఫైనాన్స్ అసిస్టెన్స్ ఎవరికి కావాలో వాళ్ళందరి డాక్యుమెంట్లు కూడా తయారు చేసుకొని బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టి వీళ్ళందరికీ కూడా లోన్ సదుపాయం కల్పించడం జరుగుతుంది. ఇంకా లేఅవుట్లో కానీ పర్సనల్ కాంట్రాక్టర్ ప్రాబ్లం ఉన్నా వీటన్నిటిని కూడా షార్ట్అవుట్ చేసి వారి యొక్క వ్యక్తిగత వివరాలన్నీ తీసుకొని సమస్యలు ఎక్కడున్నా కూడా వాటిని పరిష్కారం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందు త్వరితగతిన వారందరికీ కూడా హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసేలాగా చర్యలు తీసుకోవడానికి అధికార యంత్రం కూడా ముందుకు వస్తుంది. కాబట్టి మండలంలో ఉన్నటువంటి ఈ హౌసింగ్ లబ్ధిదారులందరూ కూడా మీ యొక్క వివరాలన్నీ కూడా ఈరోజే పొందుపరిచి మీ సమస్యలు చెప్పుకుంటూ, సో మీకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలి అధికార యంత్రాంగం నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు, అందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీ యొక్క వివరాలు తెలియజేసి మీరందరూ కూడా త్వరితగతిన హౌస్లు కంప్లీట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఇంకా ఎవరైనా ఇంత సహకారం అందించి కూడా ఇల్లు కట్టుకోకపోతే కనుక ఆఫ్టర్ 3 months మీ ఇల్లు కూడా క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మండల ప్రజలందరూ కూడా దీన్ని గమనించి లబ్ధిదారులందరూ కూడా త్వరితగతిన హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తుంది.